హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు రియల్ ఎస్టేట్ గురు. హైదరాబాద్ మహానగరంలో ఎక్కడ చూసినా ఆకాశ హర్మ్యాలే కనిపిస్తున్నాయి. నిర్మాణ రంగ సంస్థలు ఒకరిని మించి మరొకరు ఆకాశాన్ని తాకేలా స్కై స్క్రేపర్స్ను నిర్మిస్తున్నాయి. అయితే భారీ నిర్మాణాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు సురక్షితంగా క్రిందికి దిగే ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లు ఉండాలంటున్నారు నిపుణులు. ఈ మేరకు ఆకాశ హర్మ్యాల్లో ఫైర్ లిఫ్ట్లు ఏర్పాటు చేసేలా ప్రభుత్వం నిబంధన తీసుకురావాలని సూచిస్తున్నారు. ఆకాశ హర్మ్యాల్లో అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి స్కై స్కాపర్స్లో లిఫ్టుల్లో ప్రయాణం సురక్షితమేనా? ఎత్తైన భవనాల్లో ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్టుల నిబంధన పెట్టాలన్న డిమాండ్. దేశవ్యాప్తంగా మెట్రో నగరాల్లో ఆకాశ హర్మ్యాల నిర్మాణాలు పెరుగుతున్నాయి. కనీసం 10 అంతస్తుల నుంచి మొదలుకొని గరిష్టంగా 50 అంతస్తులు ఆ పై వరకు ఎత్తైన భవనాలను నిర్మిస్తున్నారు. అందులో ఎక్కువగా 25 అంతస్తుల నుంచి 45 అంతస్తుల వరకు స్కై స్కాపర్స్ నిర్మాణం అవుతున్నాయి. టెక్నాలజీ పెరిగింది కాబట్టి ఎన్ని అంతస్తులు కట్టినా క్షణాల్లో పై అంతస్తులకు వెళ్లేందుకు అత్యాధునిక లిఫ్టులను ఏర్పాటు చేస్తున్నారు. ఇంతవరకు బాగానే ఉన్నా ఇలాంటి భారీ అంతస్తుల భవనాల్లో ఎక్కడైనా అగ్ని ప్రమాదం జరిగితే పరిస్థితి ఏంటన్నది ఇప్పుడు అందరి మదిలో మెదులుతున్న ప్రశ్న. అగ్ని ప్రమాద సమయంలో సాధారణంగా లిఫ్టులు వినియోగించవద్దని నిపుణులు చెబుతుంటారు. ఫైర్ యాక్సిడెంట్స్ జరుగుతున్నప్పుడు మెట్ల మార్గంలోనే వెళ్లాలని సూచిస్తుంటారు. మరి ఆ సమయంలో అన్ని అంతస్తుల నుంచి మెట్లపై నుంచి క్రిందకు వచ్చేసరికి చాలా సమయం పడుతుంది. పైగా అగ్ని ప్రమాదం జరిగినప్పుడు అలా క్రిందకు దిగడం కూడా కష్టమే. ఈ ఏడాది జనవరిలో ముంబై శివార్లోని బహుళంతస్తుల భవనంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. గోరేగాంలోని 27 అంతస్తుల నివాస భవనంలో మంటలు చెలరేగడం స్థానికుల్ని తీవ్ర భయాందోళనకు గురిచేసింది. అన్మోల్ ప్రైడ్ భవనంలో 27 అంతస్తులు ఉండగా 25, 26వ అంతస్తుల్లో సాయంత్రం మంటలు చెలరేగాయి. అతి కష్టం మీద భవనంలో ఉన్న వారిని క్రిందికి తీసుకొచ్చారు. అయినప్పటికీ చాలామంది గాయపడ్డారు. ఇక్కడే కాదు, దేశంలోని చాలా మెట్రో నగరాల్లోని ఎత్తైన భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు చాలా వరకు ప్రాణ నష్టం జరుగుతోంది. భారీ భవనాల్లో అగ్ని ప్రమాదాలు జరిగినప్పుడు పై అంతస్తులో ఉన్న వారిని వేగంగా కిందికి తీసుకొచ్చే ప్రత్యేక వ్యవస్థ ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. హైదరాబాద్ లాంటి నగరాల్లో 52 మీటర్ల ఎత్తు వరకే చేరుకోగల అగ్నిమాపక స్కై క్రేన్లు మాత్రమే ఉన్నాయి. కాబట్టి ప్రమాదం జరిగినప్పుడు పై అంతస్తులో ఉన్నవారిని కాపాడటం కష్టమవుతుంది. మరి భారీ అంతస్తులున్న భవనంలో ఫైర్ యాక్సిడెంట్ జరిగి మంటలు వ్యాపించకముందే బయటపడాలంటే ఒకే ఒక్క మార్గం ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్. అవును, అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు సైతం క్షేమంగా అత్యంత వేగంగా పై అంతస్తుల నుంచి క్రిందకు దిగేందుకు భవనాల్లో ప్రత్యేక లిఫ్ట్లుండాలని అంటున్నారు నిపుణులు. ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లను ప్రత్యేకంగా రూపొందిస్తారు. ఈ లిఫ్ట్లు మంటలను తట్టుకుంటాయి. కనీసంగా 2 గంటల నుంచి 4 గంటల వరకు మంటలను తట్టుకుని వేగంగా పై అంతస్తుల వారిని క్రిందకు తీసుకొచ్చే విధంగా ఈ లిఫ్టులను తయారు చేస్తారు. అవి 2 గంటల నుంచి 4 గంటల వరకు అగ్నిని తట్టుకోగల ఫైర్ ప్రూఫ్ ప్యానెల్స్తో తయారు చేస్తారు. అగ్ని ప్రమాద సమయంలో ఈ అత్యాధునిక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లు పనిచేస్తాయనడానికి ప్రత్యామ్నాయ విద్యుత్ సరఫరాను ఏర్పాటు చేస్తారు. అందుకని ఫైర్ యాక్సిడెంట్ జరిగినా విద్యుత్ అంతరాయం లేకుండా ఈ లిఫ్ట్లు ఆ సమయంలోనూ పనిచేస్తాయి. ఇక ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లకు ప్రత్యేకమైన వెంటిలేషన్ ఏర్పాట్లుంటాయి. దీనివల్ల అగ్ని ప్రమాదం జరిగినప్పుడు దట్టమైన పొగ అలుముకున్నా ఈ లిఫ్టుల్లో ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించి క్రిందకు దిగవచ్చని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి భారీ అంతస్తులున్న భవనాల్లో ఇలాంటి ఫైర్ లిఫ్ట్లను ఏర్పాటు చేస్తే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు సులభంగా భవనంలో ఉన్నవారు ప్రమాదం బారిన పడకుండా బయటపడవచ్చని నిపుణులు చెబుతున్నారు. మిగతా సాధారణ లిఫ్ట్తో పోలిస్తే ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్ల ధర కొంత ఎక్కువే అయినా అగ్ని ప్రమాదాలను నివాస వాణిజ్య భవనాల్లో నివసిస్తున్న వారి భద్రతను దృష్టిలో పెట్టుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం 22 అంతస్తులు దాటిన భారీ భవనాల్లో ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని నిబంధన తీసుకొచ్చింది. మరికొన్ని రాష్ట్రాలు కూడా ఆ దిశగా చర్యలు తీసుకుంటున్నాయి. మన తెలుగు రాష్ట్రాల్లో సైతం 20 అంతస్తులకు మించి నిర్మించే భవనాల్లో తప్పనిసరిగా ఫైర్ ఎవాక్యుయేషన్ లిఫ్ట్లు ఏర్పాటు చేసేలా ఆదేశాలు ఇవ్వాలని రియల్ రంగ నిపుణులు కోరుతున్నారు.